ఏదైతే ఇదివరకు పోర్ట్ స్టేడియం ఉందో ఆ స్టేడియం విశ్వనాథ్ కన్వెన్షన్స్ అని చెప్పి అలాట్ చేయటం అయింది. అది కూడా ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది. అసలు దానిపైన కూడా ఒక సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే చాలా ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే అలాట్మెంట్ చేసినప్పుడు టెండర్ ప్రీ బిడ్లో ఉన్న టెండర్ కండిషన్స్ అలాట్మెంట్ అయిన తర్వాత మార్చేశారు అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. అది వాస్తవమా కాదా అనేది మనకు తెలియకుండా ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదు. నేను చైర్మన్ గారితో తర్వాత అది సెపరేట్గా మాట్లాడి ఆ విషయాన్ని మేము ఏ విధంగా చేయాలో అవసరమైతే సెంట్రల్ మినిస్టర్కి లేకపోతే ఇంకా మినిస్ట్రీకి కూడా నేను ఆ విషయాన్ని తీసుకుని వెళ్ళి దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా మేము చేస్తాం. కానీ నిన్న జరిగిన దుర్ఘటనకి ముందే మే 4వ తారీఖున గో కార్టింగ్లో నా మనవరాలు మా మనవరాలు పేరు సాన్వి స్మయ ఇద్దరు కూడా గో కార్టింగ్కి వెళ్ళారు. మా అమ్మాయి అమ్మాయి పేరు స్మయ. ఆ గో కార్టింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ హెల్మెట్ ఇచ్చారు. తర్వాత ఆ చిన్న కారులో కూర్చోబెట్టారు. సరే డ్రైవ్ చేసుకుని ఏదో చిన్నపిల్లల ఆట కాబట్టి చేస్తూ ఉంటే పక్కది వెహికల్ తగిలి అక్కడ సేఫ్టీ బెల్ట్ లేని వలన డైరెక్ట్గా తుళ్ళిపోయి రోడ్డు మీద పడిపోయి హెల్మెట్ కూడా ఊడిపోయి 2 థైస్ కూడా డీప్ కట్ అయిపోయి సుమారు 45 రోజులు బెడ్ మీద ఉంది. 45 రోజులు బెడ్ మీద ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో ఇదేదో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇంకా డెవలప్ చేస్తున్నారు, ఇది పొరపాటు మా వాళ్ళ పొరపాటేమో అనే భావనతోటి నేను పెద్దగా రియాక్ట్ కాలేదు. అయినప్పటికీ కూడా ఆ మేనేజ్మెంట్ కాశీ విశ్వనాథ్కి నేను చెప్పడం జరిగింది. అయ్యా మీరు చాలా తగిన జాగ్రత్తలు చేయాలి, దీనికి ఏమన్నా ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఏమన్నా ఉందా, సేఫ్టీ సెక్యూరిటీ ఏ విధంగా చేస్తున్నారు అంటే మేము అద్భుతంగా చేస్తున్నాం సార్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే చాలామంది పిల్లలకి బ్యాక్ బోన్స్ ప్రాబ్లం వచ్చి మా అమ్మాయి కూడా బ్యాక్ బోన్ ప్రాబ్లం వచ్చింది. అయినప్పటికీ కూడా 45 డేస్ తర్వాత కోలుకుని మళ్ళీ నార్మల్ అయింది, అది వేరే విషయము. తర్వాత కొంతమంది లిప్స్ కట్ అయిపోయిన వాళ్ళ క్లాస్మేట్సే ఉన్నారు. అట్లాగే ఫెయింట్ అయిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా సరే దాన్ని ఏదో రెక్టిఫై చేసామని చెప్పిన మలాన నార్త్ నియోజకవర్గంలో ఆ పర్టికులర్ దానికి నేను శాసనసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా సరే జాగ్రత్త తీసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ నిన్న జరిగిన దుర్ఘటన చాలా మనసుని చాలా బాధతోటి నిండిపోయేటట్టు చేసింది. అంటే ఏదైతే వాసుపల్లి గరగరావు, ఆయన పేరు గరగరావు, తర్వాత ఆయన్ని గంగాధర్ అని పిలుస్తారు, వాడబలిజ బై కమ్యూనిటీ. ఆయన చేస్తున్నది బిజినెస్, ఫిషింగ్ హార్బర్లో చేస్తున్నారు. ఆ తల్లి పేరు వాసుపల్లి శ్రీలక్ష్మి. బాబు పేరు ఎవరైతే చనిపోయిన బాబు ఉన్నాడో అది రిషిత్ సాయి శంకర్, 8 సంవత్సరాల వయసు. సమ్మర్ వెకేషన్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలందరూ ఎగబడి మృత్యు కోపంలోకి వెళ్తున్నారు. అది జాగ్రత్త పడవలసిన అవసరము తల్లిదండ్రులకి ఉంది, అడ్మినిస్ట్రేషన్కి కూడా ఉంది. అట్లాగే నేను డిప్యూటీ చైర్మన్ గారికి ఫోన్ చేశాను, ఆయన ఢిల్లీలో ఉన్నారు. నేను ఢిల్లీలో ఉన్నానని చెప్పారు. కానీ ఈ విషయం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన కూడా షాక్ అయ్యారు. తప్పనిసరిగా మేము ఎంక్వైరీ చేస్తామన్నారు. అంటే ఒక స్థలము లీజుకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి అసలు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు అనేది అర్థం కాదు. పర్మిషన్ ఇచ్చారు ఏదో డెవలప్ చేసుకోమని. అసలు ఈ పర్మిషన్ చేసిన తర్వాత వీళ్ళకి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది చూడవలసిన బాధ్యత ఎవరిది? సర్టిఫికేషన్ ఉండాలి దేనికైనా సరే, ఏదో ఐఎస్ఓ సర్టిఫికేషనో లేకపోతే స్పోర్ట్స్ సర్టిఫికేషనో ఏమీ లేనటువంటి సిచ్యువేషన్లో ప్రాణాలని, ఏదైతే చిన్నపిల్లల ప్రాణాలని తీసుకునేటట్టు వాళ్ళు గనక చేస్తే అడ్మినిస్ట్రేషన్ గనక చూస్తూ ఊరుకోవటము కరెక్ట్ కాదు. ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ చూస్తూ ఊరుకుంటే మేమే దాన్ని టేకప్ చేసి దాన్ని మూసేటట్టు చేస్తాము. తర్వాత ఏదైనా క్రికెట్ కానీ లేకపోతే వాలీబాల్ కానీ లేకపోతే ఇంకా టేబుల్ టెన్నిస్ కానీ ఇంకా షటిల్ కానీ అటువంటి ప్రాణాపాయం లేనటువంటి ఏదైనా స్పోర్ట్స్ దాన్ని నడుపుకోవచ్చు. అప్పటి వరకు దాన్ని క్లోజ్ చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది, ఈ యంత్రాంగం పైన ఉంది అని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అట్లాగే విశాఖపట్నంలో ఉన్న
అలాగే బయట నుంచి వచ్చే వ్యక్తులకి కూడా నేను తెలియజేస్తున్నాను, ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్లోకి వెళ్తే మీరు తెలుసుండి మీ మృత్యు కోపంలోకి వెళ్ళిన దాంతో సమానం. దయచేసి సర్టిఫికేషన్ వచ్చిన తర్వాతే మీరు ఎవరన్నా పిల్లల్ని అక్కడికి పంపించండి తప్ప అప్పుడు వరకు దీని లోపల ప్రవేశించడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఉండాలి అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, అట్లాగే ఉదయమే వాకింగ్ చేసుకుంటారు, దానికి ఇబ్బంది లేదు, మిగిలినవి అన్నీ చేసుకోండి. అంతేగాని ఇటువంటి దానికి వెళ్ళి ప్రాణాలను కోల్పోయే పరిస్థితి రాకూడదని చెప్పి ముందుగా మీ ఎలక్ట్రానిక్ మీడియా దయచేసి దీన్ని సహకరించి చిన్న పిల్లల ప్రాణాలని కాపాడవలసిందిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.